ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే ఏంటి? ట్రాన్స్‌ప్లాంట్ ప్రొసీజర్ ఏ విధంగా చేస్తారు? అసలు ట్రాన్స్‌ప్లాంటేషన్ సేఫేనా కాదా? రిజల్ట్స్ ఎలా ఉంటాయి? ఏ విధంగా మనం జాగ్రత్తలు పడాలి అనే దాని గురించి చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ అనేది చాలా మంచి ప్రొసీజర్ అండి. మీ కాన్ఫిడెన్స్‌ని బూస్ట్ చేయటం, అలానే ఇమేజ్‌ని ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాలి అనంటే ట్రాన్స్‌ప్లాంట్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఆన్సర్. కానీ అది ఎలా చేస్తారు? అమ్మో! దానికి భయమేస్తుంది నాకు అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. దానికోసమనే నేను మీకు ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. కానీ దానికి కరెక్ట్ టెక్నిక్, కరెక్ట్ ప్రొసీజర్ అనేది చేస్తే రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ టీమ్ తోటి చేయించుకుంటే మంచి రిజల్ట్ సాధ్యమవుతుంది. ఎవరు పడితే వాళ్ళకి చేయించుకోవటం, తక్కువ ధర ఉంది కదా బ్యూటీ పార్లర్ వెళ్ళి చేయించుకుంటాను అని అంటే దానితో పాటు అనవసరమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ట్రాన్స్‌ప్లాంట్స్ అనేది డర్మటాలజిస్ట్ కానీ ప్లాస్టిక్ సర్జన్స్ కానీ చేయవచ్చండి. డర్మటాలజిస్ట్ ఎలా చేయొచ్చు అని అంటే ఎండి, డిఎన్బి, డివిఎల్ చేసిన వాళ్ళు, డిగ్రీస్ ఉన్న వాళ్ళు చేయొచ్చు. ప్లాస్టిక్ సర్జన్స్ ఎంసీహెచ్ డిగ్రీ ఉన్న వాళ్ళు చేయొచ్చు అన్నమాట. అయితే ఈ సర్జికల్ ప్రొసీజర్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. ట్రాన్స్‌ప్లాంట్ అనేది చేసేటానికని కొన్ని మెథడ్స్ ఉంటాయండి. దాన్ని ఎఫ్యుఈ అని అంటారు, ఎఫ్యుటి అని అంటారు. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటే ఒక్కొక్క వెంట్రుక తీసి పెట్టడం అని అంటారనమాట. ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది కూడా ఉంటుంది. ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అనేది కూడా మనకి వెంట్రుకలు అనేటివి మొత్తం కట్ చేసి దానికి స్టిచ్ చేసి ఆ తర్వాత పెడతారనమాట. మేము చేస్తుంది ఎఫ్యుఈ టెక్నిక్, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్. ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనేది ఒక్కొక్క వెంట్రుక అనేది తీసి మనం పెడుతూ ఉంటాం అనమాట. ఎలా చేస్తాం ప్రొసీజర్ అని అంటే మనం ఫస్ట్ ఇక్కడ హెయిర్ లైన్ అంతా డిజైనింగ్ అదంతా చేస్తామండి. అంటే ఏ విధంగా కావాలి, హెయిర్ లైన్ ఎలా కావాలి అనే దాని గురించి అని మనం డిజైన్ చేసుకుంటాం. అలా హెయిర్ లైన్ డిజైన్ చేసుకున్న దాని తర్వాత మనకి అక్కడ ఆ భాగంలో ఎంత డెన్సిటీ పెట్టాలనేది కూడా మేము ప్లాన్ చేసుకుంటాం. డెన్సిటీ హెయిర్ లైన్లో విపరీతంగా పెట్టి మనకి మంచి హై లైన్ డెన్సిటీ, హై హెయిర్ లైన్ డెన్సిటీ అనేది మనం పెట్టుకొని అలానే మనకి మంచి థిక్నెస్ ఉండేటట్టుగా 2 హెయిర్స్ గ్రాఫ్ట్ని, సింగిల్ హెయిర్ గ్రాఫ్ట్స్ని మనం యూస్ చేస్తాం. ఈ హెయిర్ గ్రాఫ్ట్స్ని మనం అక్కడ హెయిర్ లైన్ డిజైనింగ్ మనం చేసుకున్నాక, నంబర్ ఆఫ్ గ్రాఫ్ట్స్ అది పెట్టుకున్నాక హెయిర్స్ అంతా ట్రిమ్ చేసేస్తామండి. జుట్టు అంతా ట్రిమ్ చేసేసి ఆ తర్వాత మనకి ఒక్కొక్క వెంట్రుకని మనం తీస్తాం. ఇక్కడ ఒక్కొక్క వెంట్రుకని మనం తీయటం తోటి ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అని అంటాం అనమాట. ఈ ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ మనం తీసి ఇక్కడికి పెట్టేస్తాం. ఇక్కడ మనం స్లిట్స్ అవి చేసుకొని వెంట్రుకలు పెట్టడానికని చిన్న ఓపెనింగ్స్ అనేది పెడతాం అనమాట. ఈ చిన్న ఓపెనింగ్లోకి వెంట్రుకల్ని దూర్చంగానే అది అక్కడ మంచిగా ఇమిడిపోతుంది. అక్కడ ఇమిడిపోయినాక మంచిగా అది 4000 గ్రాఫ్ట్లు కానీ 3000 గ్రాఫ్ట్లు కానీ అలా పెట్టేస్తాం అనమాట. అలా పెట్టేసిన తర్వాత మీరు మంచిగా డ్రెస్సింగ్ వేసేసుకున్నాక మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంటికి మీరు వెళ్ళినాక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి ఉండదండి. ఎంత రాత్రి అయినా కానీ మీరు ఏదైనా కానీ భోజనం చేసుకొని మీరు తినేసి మంచిగా పడుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి మీకు ఉండదు. నెక్స్ట్ డే కూడా చక్కగా నీట్గా కూడా ఉంటుంది. ఆ నెక్స్ట్ డే వచ్చేసి మీరు షాంపూయింగ్ చేసేసుకున్నాక మళ్ళీ మామూలుగా మీకు మెడిసిన్స్ అవన్నీ కంటిన్యూ చేస్తూ ఉండాలి. యాంటీబయాటిక్ క్రీమ్స్ అండి. 4వ రోజుకి మీకు డ్రెస్సింగ్ కూడా తీసేస్తారు. యాంటీబయాటిక్ టాబ్లెట్స్ కూడా ఆపేస్తాం 5వ రోజుకి. ఏమి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవండి. ఉంటే గనక మీకు చిన్న స్వెల్లింగ్ ఉంటుంది, 3-4 డేస్లో సెటిల్ అవుతుంది. ఇచ్చింగ్ ఏమైనా ఉంటే డ్రైనెస్ తోటి ఉంటుందండి. ఇచ్చింగ్కి మనం కొద్దిగా అంతా తడిపేస్తే సరిపోతుంది, లేక చిన్న ఫెక్సోఫెనడిన్ టాబ్లెట్ తీసుకున్నా సరిపోతుంది. పెయిన్ అంటారా, ప్రొసీజర్ చేసేటప్పుడు కూడా మనం మొద్దుబార్చే చేస్తాం. అలానే ప్రొసీజర్ అయిపోయిన తర్వాత కూడా ఎటువంటి పెయిన్ ఉండదండి. మెయింటెనెన్స్ చేయాలి సార్, అసలుకి ఎంత విపరీతంగా మెయింటెనెన్స్ చేయాలి, అసలు దానికి ఆ విధంగా ఉంటుంది ఈ విధంగా ఏమీ ఉండదండి. మీ ఉన్న జుట్టుని ఏదైతే కాపాడుకోవటానికి వాడుకుంటారో సేమ్ మందులు వాడుకుంటారు. మెయింటెనెన్స్ ఏమైనా స్పెషల్ షాంపూస్ వాడాలా, మెయింటెనెన్స్ ఏమైనా ఇదిగా చేయాలంటే ఏం లేదండి. మీ జుట్టుకి కాపాడుకునే విధంగా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్స్ అనేటివి మీకు హెల్ప్ చేస్తుంది అనమాట. మరి రిజల్ట్స్ ఎలా వస్తాయి సార్ అని అడుగుతారు. సో రిజల్ట్స్ మీరు చూస్తే గమనిస్తే ఇక్కడ ఈ విధంగా ఉన్నది వెంట్రుకలు అనేటివి మనకి న్యాచురల్ హెయిర్ లైన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ కూడా గమనిస్తే న్యాచురల్ హెయిర్ లైన్ అనేది మీకు వచ్చింది అనమాట. అలానే మీకు ఇక్కడ చూస్తే కూడా వెంట్రుకలు న్యాచురల్ హెయిర్ లైన్ అనేది మీకు కనిపిస్తుంది. ట్రాన్స్‌ప్లాంట్ చేసినప్పుడు మనకి చిన్నగా బొడుపులు వస్తాయి, ఆ విధంగా ఉంటాయి అని అంటారు చాలా మంది. ఇది మా టఫెస్ట్ కేస్ అండి. తనది వీడియో కూడా మేము పాత వీడియోలో పెట్టాం మేము. అయితే తనకి ఈ విధంగా ఉన్నది అసలు వెంట్రుకలు లేకుండా ఉన్నప్పుడు కూడా
మనకి ఈ విధంగా ట్రాన్స్ప్లాంట్ అనేది చేసి గట్టిగా చేయగలిగినాం అనమాట. సో ఇంత మంచి రిజల్ట్స్ అనేటివి మనం సాధ్యం చేసుకోవచ్చు. మనకి ఇక్కడ చూడండి ఎంత మంచిగా న్యాచురల్ హెయిర్ లైన్స్ అనేటివి కనిపిస్తున్నాయి. మనకి చాలా చక్కగా న్యాచురల్గా హెయిర్ లైన్ కనిపిస్తూ ఉంది. అలానే మీరు ఇక్కడ కూడా చూస్తే మంచిగా చక్కగా హెయిర్ లైన్, హెయిర్ కూడా మంచిగా థిక్గా కనిపిస్తుంది అనమాట. సో హెయిర్ లైన్ మంచి డెన్సిటీగా ప్యాక్ చేసుకుంటూ మంచి హెయిర్ థిక్నెస్ చేసి మనకి ఈ విధంగా మాడు ఉన్నది ఈ విధంగా కవర్ చేసుకోవడానికి మనకు కావాలి అని అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ఏ గుడ్ చాయిస్. దానికి మనము మంచి సర్జన్ని, మంచి టీమ్ని మనం ఎన్నుకోవాల్సిన అవసరం ఉంటుంది. మా దగ్గర ఎక్స్పీరియన్స్డ్ టీమ్ తోటే మనం చేయటం తోటి మంచి రిజల్ట్స్ అనేటివి సాధ్యమవుతూ ఉంటుందండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. ఈ వీడియోని దయచేసి లైక్ చేసి బట్టతలతోటి ఇబ్బంది పడుతున్నారు, కాన్ఫిడెన్స్ లెవెల్ దెబ్బతిన్నాయి అని అంటే వాళ్ళకి తప్పకుండా వీడియోని షేర్ చేసి మంచి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి తప్పకుండా మంచి ఇన్ఫర్మేషన్ తెచ్చుకొని ట్రీట్మెంట్ తీసుకోమని చెప్పండి. ఎటువంటి సందేహాలు ఉన్నా, అపోహలు ఉన్నా, ప్రశ్నలు ఉన్నా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.